హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు నేను దొండకాయ మసాలా కర్రీ ఈజీగా అట్లాగే టేస్ట్గా ఏ విధంగా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా అయితే దొండకాయలను అయితే శుభ్రంగా కడిగేసుకొని కార్నర్లు అయితే మనం కట్ చేసుకొని ఈ విధంగా 2 ఘాట్లు అయితే పెట్టుకుందామండి. మసాలా వంకాయకి ఏ విధంగా చేసుకుంటామో మిగిలిన ఈ దొండకాయలన్నిటిని కూడా అదే విధంగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ముందుగా అయితే మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పల్లీలు, అలాగే నువ్వులు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాయచీ, సాల్ట్, కారము, చింతపండు, ఒక నిమ్మపండు అంత చింతపండు అయితే మనకు సరిపోతుంది. నేనైతే దీన్ని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి నానబెట్టాను. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాము. దీనిలోకి మనం పల్లీలను అయితే వేసుకొని దోరగా అయితే వేయించుకుందాము. ఇవి కొద్దిగా వేగిపోయాక వీటిలోకి నువ్వులు, జీలకర్ర, ధనియాలు వీటన్నిటిని కూడా వేసుకొని మనం వేయించుకుందాము. వీటిని సపరేట్గా అయినా వేయించుకోవచ్చు, లేదంటే పల్లీలు వేగాక ఈ విధంగా అయినా వేసుకొని వేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా చక్కగా వేగిపోయాయి కదండి. వీటన్నిటిని అయితే మనం పక్కన తీసి చల్లారనిద్దాము. ఇప్పుడు ఇదే బాండీలోకి అయితే మనం 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ మనకు కొద్దిగా వేడెక్కాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయలు, ఈ ఆయిల్లోకి వేసేసుకుందాము. వేసుకొని ఈ ఆయిల్లో అయితే మనం చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా మగ్గిపోవాలి అందులో. ఇవి మగ్గేలోపు అయితే మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు వీటన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా చింతపండును కూడా వేసేద్దాము. కొద్దిగా ఈ చింతపండు వాటర్ని కూడా వేస్తూ మనం దీన్ని మెత్తని పేస్ట్లా అయితే మనం మిక్సీకి అయితే పట్టుకుందామండి. ఇదేనండి మనకి మసాలా ప్రిపేర్ అయింది. ఇక్కడ మనకు దొండకాయలు అయితే చూసారు కదా, చాలా చక్కగా అయితే మగ్గిపోయాయి. ఆయిల్లోనే ఇవి మొత్తం 70% పైనే ఉడికిపోవాలి ఇవి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం పక్కకు తీసేసుకుందాము. ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకు, అట్లాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని మనం ఆయిల్లో అయితే వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనిద్దాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మనకు ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో చక్కగా అయితే ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. ఇది చాలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీకి వేసుకున్న మసాలా అయితే ఉంది కదండి, దాన్ని ఆయిల్లో వేసేసి ఒకసారి అయితే అలా కలిపేద్దాము. ఇప్పుడు దీంట్లోకి మనం 2 స్పూన్ల కారము, అట్లాగే 1 స్పూన్నర ఉప్పు అయితే వేసుకుందాము. ఉప్పు, కారం 2 కూడా మన టేస్ట్కు సరిపోయే విధంగా వేసుకోవాలి. స్పైసీ తినే వాళ్ళనుకోండి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. ఉప్పు, కారం మొత్తం కూడా ఒక్క 5 నిమిషాలు అలా ఉడకనిద్దాము. చూసారా, ఇది ఆయిల్లో అయితే చక్కగా అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాము. మనకు గ్రేవీ కావాలి కదా, కొద్దిగా గ్రేవీ గురించి కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 2 పొంగులు వచ్చేంత వరకు దీన్ని అలా మరగనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆయిల్లో ఫ్రై చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, వాటిని ఈ మసాలాలోకి వేసేద్దాము. ఈ మసాలా అంతా కూడా ఉప్పు, కారం, మసాలా అంతా వీటికి పట్టేలాగా ఒకసారి వీటన్నిటిని కలిపేసి ఒక్క 10 నిమిషాలు మనం వీటిని అలా ఉడకనిద్దామండి. దొండకాయ కర్రీ కానీ వేపుడు కానీ ఇష్టం లేని వాళ్ళు ఈ మసాలా కర్రీ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.